వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. పర్ఫెక్ట్ డెఫినేషన్ హస్బెండ్ అనే పదానికి రఘు మాస్టర్. టిపికల్ నార్మల్ హస్బెండ్, హ్యాపీ హస్బెండ్. ఎక్కువ అర్థం చేసుకునేది ఎవరు, ప్రణవి గారా అంటే రఘువా? ఇద్దరు అంటే ఏం లేదు సార్, అంటే ఏదైనా ఇష్యూ వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం సార్. ఏదన్నా నేను అనడము అంటే నాకు తెలిసి తర్వాత నేను మెల్లమెల్లగా ఇప్పుడు 25 yearsలో మ్యారేజ్ చేసుకునేది ఒకటి, 30 years వచ్చినప్పుడు మీరు ప్రపంచాన్ని అంతా చూసేసి ఉంటారు. ప్రపంచంలో నలుమూలలా చాలా రిలేషన్స్ని చూసి ఉంటారు, బయట అన్నీ ఫేస్ అయిపోతాయి. అప్పుడు మనం మ్యారేజ్లోకి దిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్క అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవును, ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి వచ్చిన తను, ఈ ఇంట్లో నుంచి వచ్చిన నేను మింగిల్ అవ్వాలంటే డెఫినెట్గా ఆ 2-3 years అనే ఫేస్ అయితే పడుతుంది అనేది తెలిసింది. ఆ 2-3 years తర్వాత ఇప్పుడు నాకు తెలిసి అసలు ఏం లేదు, ఒక 5 నిమిషాలే. ఇప్పుడు 5 నిమిషాలే ఏమన్నా మాట్లాడుకున్నా ఏమన్నా కూర్చున్నామా, ఇది ఇట్లా సార్ట్అవుట్ చేద్దాం, ఇలా చేసుకుందాం అని అనుకోవడం. అంటే ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు తొందరగా కలిసి ఉండరు, విడిపోవటం కష్టం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అలా మిమ్మల్ని భయపించిన వాళ్ళు కూడా చాలా మంది, భయపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. ప్రణవి వద్దు, రిస్క్ ఎందుకు, వాళ్ళు ఒక కలర్ఫుల్ ప్రపంచం ఆ డాన్స్ అంటేనే, మందేమో వేరు. నేనే చూసాను సార్ అలా ఉన్న కపుల్స్. అదే నేను చెప్తున్నా. సరే డాన్స్ అంటే కలర్ఫుల్ నిజంగా కలర్ఫుల్ లైఫ్. ఎలా అంటే డాన్స్ ఈజ్ సెలబ్రేషన్. మనం వినాయక చవితి పండల ముందు, వినాయకుడి నిమజ్జనంలో ముందు ఎగురుతున్నప్పుడు, కొన్ని కలర్స్ ఎగురుతుంటున్నప్పుడు అది మనం చూడ్డానికి కన్నుల పండగ లాగా ఉంటుంది. అంటే కలర్ఫుల్ లైఫ్. అదే కృష్ణుడు ఉట్టి కొట్టి డాన్స్ చేస్తూ అక్కడంతా హంగామా జరుగుతున్నప్పుడు అది కలర్ఫుల్ గా ఉంటది. నవరాత్రులకు దాండియా ఆడుతున్నప్పుడు ఒక 100 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలర్ఫుల్ గా ఉంటది. డాన్స్ అంటే సెలబ్రేషన్ అది. సో దాంట్లో ఏంటి, ఇది ఇండివిజువల్ టాలెంట్. సింగింగ్ అనేది ఒకరే పాడతారు, వాయిస్ ఇస్తారు. మాకు అక్కడ 100 మంది ఆడితే ఒక పాట తయారవుతుంది. కాబట్టి రంగుల ప్రపంచం అంటే ఆబ్వియస్ గా రంగుల ప్రపంచం. భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఉంటారు సార్. కానీ మాకేంటంటే పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే తప్పని నేను ఇప్పుడు ఎవరో చెప్పారు ఇలానే, పెద్ద సిద్ధాంతులు గారు ఇలా వెళ్ళి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని ఇలా జాతకాలు చూపించి, సార్ అన్ని అక్యురేట్ గా కలుస్తున్నాయి, ఒకసారి చెప్పండి సార్ అన్న. ఆయన ఒకటే అన్నాడు, ఆయన గురూజీ, అయ్యో అన్ని కలిస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారా, మనుషులు ఎందుకు అవుతారు, అన్ని కలిస్తే సార్ వస్తాయి సార్. నేను రావని చెప్పాను, గొడవలు పడతాం, గొడవలు పడలేదని నేను చెప్పాను, శుభ్రంగా పడ్డాం మేమిద్దరం కూడా. కాకపోతే కూర్చొని మాట్లాడుకున్నాము, అర్చన ఏం చేసినా ఏమైనా అది 2 minutes. ఆ తర్వాత కూర్చొని ఇలా కాదు ఇలా కాదని మాట్లాడుకున్నాం సార్. ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి సార్, తప్పదు అది. ఇప్పుడు దీని చాలా పెద్ద టెక్నీషియన్. రఘు ఈజ్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ ఇన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ ఎన్ అప్పటికి ఓకే, నంది అవార్డ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. నేను కూడా ఓ మోస్తారు బాగానే పాడుతున్నాను, అందరికీ తెలుసు, మంచి మంచి వాళ్ళ దగ్గర పాడుతున్నాను. అప్పుడు నేను ఆ స్టేజ్లో నేను ఇంకా చెన్నై మూవ్ అయ్యి చక్కగా యువన్ శంకర్ రాజా గారి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పాడుతున్నాను సార్. నేను పాడలేదని నేను చెప్పాను. ఒక్కసారిగా నేను అక్కడ ఊహించుకున్న లైఫ్ నాది వేరు. అక్కడ ఉండుంటే ఇంకా పెద్దగా నేను ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళేదాన్నేమో. బట్ ఒకసారి నేను అక్కడ ఉండి సెటిల్ అవుదాం అనుకున్న దాన్ని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. ఖచ్చితంగా నాకు చాలా కష్టమైంది సార్ అడ్జస్ట్ అవ్వడానికి. బట్ హ్యాపీగా అడ్జస్ట్ అయ్యాను నేను, ఇష్టంగా అడ్జస్ట్ అయ్యాను నేను. తర్వాత ఇంకా పాప పుట్టాక డెసిషన్ నాది, ప్యూర్గా నాదే. ఇంట్లో ఉండాలి, నేను పాపను చూసుకోవాలి అన్న డెసిషన్ నాది. ఎందుకంటే పిల్లలకి తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నాయనమ్మల మీదో అమ్మమ్మల మీదో మీరు చూడండి, మీరు పెంచండి, అది నా మెంటాలిటీ కాదు. అది అసలు వాళ్ళ బాధ్యత కాదు సార్. పెద్దవాళ్ళు వాళ్ళు ముద్దుగా వచ్చో లేకపోతే ఇష్టంగా వచ్చో చూసుకోవాలి, కానీ అబ్బా ఒక బర్డెన్ గాను ఒక రెస్పాన్సిబిలిటీ గాను తీసుకోకూడదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే కాదు. అందుకని నేను హ్యాపీగా ఉన్నాను సార్. ఇలా అడ్జస్ట్ అవ్వగలిగితే హ్యాపీగా ఒక ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సార్, తప్పులేదు. లేదు మేము అడ్జస్ట్ అవ్వలేము, మా కెరీర్ ఓరియంటెడ్ మేము, నేను కూడా అంతే ఈక్వల్ గా వెళ్ళాలి, కానీ పిల్లల్ని చూసుకోవాలి అవి ఇవి అంటే కుదరవు సార్. అంటే ఇక్కడ టర్మ్స్ ఉండవు కదా. ఇప్పుడు మనం వచ్చి
ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, ఇంత ఛానల్లో ఇది మెయింటైన్ అవుతుంది, టైంకి ఇంటికి వెళ్తున్నారు, ఆ టైంకి మీ వైఫ్ వేరే వర్క్లో వెళ్ళి వచ్చేసరికి అక్కడ అంతా అదలబదలగా ఉంటుంది. అవును. పిల్లలు ఇప్పుడు మనం గ్రేట్ ఇన్స్పిరేషన్ పీపుల్ని అందరినీ చూస్తాం. అంటే నేను ఈధర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరి సంగతి మాట్లాడచ్చు. ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయిన రోజు, రిటైర్ అయిన ఇది చూశారు కదా ఈవెంట్, అవును. ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది వాళ్ళ వైఫ్కే. ఎందుకంటే ఆవిడ పెద్ద డాక్టర్ సచిన్. అవును. ఆయన కెరీర్ మూవ్ అవుతున్నప్పుడు, ఎవరి కెరీర్ అయినా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు, అంటే తను చెప్పినట్టు పిల్లల్ని చూసుకునే స్టేజ్, స్కూల్కి వెళ్ళి ఫిక్స్ అయ్యి అనే స్టేజ్ వరకు ఎవరో ఒకరు ఒక సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ ఫ్యామిలీ అనేది తీసుకున్నాక మళ్ళీ రిగ్రెట్ అయ్యి నీ వల్ల నేను చేశాను, నీ వల్ల నాకు ఇట్లా అలా ఎప్పుడు రాలా మీ మధ్య? బాధపడకూడదు. అయ్యో అసలు నేను అంటాను కదా, ప్యూర్ గా నా డెసిషన్ సార్ ఇది. రఘు ఎప్పుడు నన్ను లేదు అట్లా ఉండాలి పిల్లలు ఇప్పుడు శ్రద్ధ అలా ఎప్పుడు ఎవ్వరు నన్ను మా ఇంట్లో ఎవ్వరు ఫోర్స్ చేయలేదు. మా అత్తయ్య గారైనా మా అమ్మైనా నాన్నగారైనా ఎవరైనా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు. కానీ నువ్వు అసలు ఇంట్లో ఎందుకుంటున్నావు నన్ను బాగా కేకలేసిన వాళ్ళే గాని లేదు నువ్వు ఇక్కడ ఉండు చూసుకొని ఎప్పుడు ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు ఎవరు చేయలేదు. ఇంకా అదే ఇన్ఫాక్ట్ నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. అది నాకు బాగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఉన్నంత వరకు అయితే ఖాళీగా, నువ్వు రికార్డింగ్ ఆ టైంలో నేను ఫ్రీ టైంలో వచ్చిందంటే ఇంకా నేను వెళ్ళిపోయి పిక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేసి వస్తాను. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే పెళ్లి చేసుకున్నా గానీ, ఎందుకంటే మధ్యలో రాకూడదు కానీ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే సేమ్ ఫీల్డ్ కాబట్టి. మొన్న జానీ మాస్టర్ చూసాం, ఒక ఇష్యూ అయింది, వాళ్ళ వైఫ్ బాగా ఫైట్ చేశారు. అవునవును. ఎంత ఫైట్ చేశారంటే, ఒక భర్త కోసం అంత ఫైట్ చేస్తారా, ఒక భార్య అనిపించి అంత ఫైట్ చేసింది ఆమె. ఆయన తప్పు చేయలేదు, తప్పు జరుగుంటే ఎప్పుడో బయటకు వచ్చేది ఇది. ఇప్పుడు ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన పేరుని పోగొట్టాలి, ఆయన బాగా పీక్ లో ఉన్నారు కాబట్టి ఆయన డౌన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇది జరుగుతుందని ఆమె బాగా ఫైట్ చేసింది పాపం, ఒక ఉమెన్ అయ్యిండు కూడా. మళ్ళీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్కి ఆ గ్రాటిట్యూడ్ ఆయన చూపించిన విధానం చూస్తే అసలుకి, అంటే అలాంటి సమయంలో ఒక వైఫ్ డిసిషన్ తీసుకోవచ్చు. మనం ఇంత పేరు వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయాడు, నేను ఎందుకు ఉండాలని, అంటే నేను చెప్తుంది అదే అండర్స్టాండింగ్. ఎస్. ఆ టైంలో జానీని చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలు యాజ్ ఎ ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి అందరూ ఒకే ఫీల్డ్ లో వచ్చారు. జానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్ ఇష్యూ, అండ్ దట్ అందరూ మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇదే, సెన్సిటివ్ ఇష్యూ. ఏది మాట్లాడితే ఎటు వెళ్తుందో అని. ఒకటి సెన్సిటివ్ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా దాంట్లో ఏ మాట ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అవును. కానీ మాట్లాడిన వాడికి ఎవరికి ఎఫెక్ట్ కాదు. కానీ ఫైనల్ గా విక్టిమ్లు వాళ్ళు అయిపోతారు. అవును. ఆల్రెడీ పుండుందిరా బాబు అంటే దాని మీద చల్లి ఇంకా కారం చల్లే వాళ్ళే అయిపోతారు, కానీ దాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవ్వరు. నేనంటాను బెస్ట్ అనేది ఏంటంటే మాట్లాడకుండా ఉండడమే వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ. అవును. అదొక రెస్పెక్ట్ సార్. అది who are we to talk, who are we to judge them? We don't know the inside matters, no? ఇంకా పైనే కదా సార్ చూసేది. ఎందుకంటే మీ వారు కూడా కొరియోగ్రాఫర్, మీరు కూడా చూస్తుంటారు. మీరు అన్నారు ఒక మాట, ఎంతో పెద్ద మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు ఆయన దగ్గర కూడా. అంటే ఆ మాట్లాడే విధానం, ఆ క్లోజ్నెస్ ఉన్నప్పటికి కూడా మనం అర్థం చేసుకునే విధానం ఒకటి, బయట వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఒకటి వేరుగా ఉంటుంది సార్. ఏ మనిషిని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కదా సార్. నాకు రఘు గురించి పూర్తిగా తెలీదు, రఘుకి నా గురించి పూర్తిగా తెలీదు, ఎప్పటికీ తెలియదు కూడా సార్. ఏమైనా మన గురించి మనకే 100% తెలుస్తుంది. అమ్మా నాన్నలకు కూడా మన గురించి పూర్తిగా తెలియదు సార్, పెంచుండొచ్చు. అలాంటప్పుడు మనం ఎవరం సార్ వాళ్ళ గురించి మాట్లాడడానికి? హూ ఆర్ వీ టు డూ దట్? ఇట్ ఈస్ వెరీ రాంగ్. మంచి స్టేజ్ లో ఉండి మంచి పాటలు చేస్తూ మంచి ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ అనేది చాలా అనుకుంటాను. ఏంటంటే కొన్నిసార్లు జాతకాల్లో నేను జాతకాన్ని బాగా నమ్ముతాను, టైం నమ్ముతాను. ఆ టైంలో తన బ్యాడ్ టైం అనుకుంటా కారాగారంలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు, వచ్చాడు బయటికి. సో తప్పు ఉండదు, అండ్ అది ప్రూవ్ అయిపోతుంది త్వరలోనే. సో అనేది తనకు మంచి కొరియోగ్రాఫర్ ఒక భయం అయితే వచ్చింది కదా దానివల్ల. ఆ సిచ్యువేషన్ చూసి భయం ఎందుకు ఉంటుంది సార్? భయం అంటే మనం తప్పు చేయకపోయినా కానీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా సార్. భయం అనేది నేను అంటున్నాను, తప్పు ఇలాంటివి అనేది మీకు మన ఇండస్ట్రీ కాబట్టి మనకు తెలిసి వచ్చింది, అంటే తొందరగా ఫోకస్ అయ్యింది. అలాంటివి చాలా ఉంటాయి బయట ఫోకస్ కావు, ఈ ఫోకస్ అయితే
అదే యాజ్ ఈజ్ ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు వాడే పదం ఏంటంటే మనం ఇండస్ట్రీ కాబట్టి తొందరగా ఫోకస్ అవుతాం. లేదు బయట అయితే అంత తెలియదు, చాలా జరుగుతుంటాయి ఇలాంటి. మాస్టర్లు అందరూ కూడా మాట్లాడకపోవడానికి ఒకే ఒక రీజన్ సెన్సిటివ్ విషయం అని. సెన్సిటివ్ ఇష్యూ సార్. ఇప్పుడు అది ఇంకా జరగట్లేదు, అది డైరెక్ట్ కోర్టు వరకు వెళ్ళిపోయింది. కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా ఎవరు తీసుకోరు పరిగణలోకి. ఎవరు పరిగణలోకి తీసుకోరు. తీసుకోకపోగా దాన్ని రోజు హైలైట్ చేస్తూ మనమే ఉంటాం. వాళ్ళు ఇప్పుడు అయిపోయిందిరా బాబు, నా 3 రోజులు నా గురించి చేశారు, సరే మ్యాటర్ చల్లగా అయిపోయింది, ఎవరు ఇంకా అది దాని గురించి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మళ్ళా పొడి మీద కారం చల్లుతున్నట్టు అవుతుంది. అవును. సో అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తను